హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత టారో ఛానల్. సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఐ యామ్ కుమార్. సో ఈరోజు ఇంకొక లాంగ్ రీడ్ తోటి మీ ముందుకు వచ్చానండి. ఈరోజు మనం చేయబోతున్నటువంటి లాంగ్ రీడ్ వచ్చి మీకు మీ పర్సన్కి మధ్య చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఎందుకు అరైజ్ అవుతూ ఉన్నాయి, యూనివర్స్ ఎలాంటి ఆన్సర్ ఇవ్వబోతూ ఉంది, చిన్న చిన్న విభేదాలు ఎందుకు వస్తూ ఉన్నాయి, సో డిసగ్రిమెంట్స్ కానివ్వచ్చు, లేదంటే ఒపీనియన్ డిఫరెన్సెస్ ఏమైనా రావచ్చు, చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏదైనా క్రియేట్ అవ్వచ్చు. సో డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండొచ్చు. ఇవన్నీ వీటన్నిటికి సంబంధించి మీకు మీ పర్సన్కి మధ్య చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఎందుకు అరైజ్ అవుతూ ఉన్నాయనే దానికి సంబంధించి ఈరోజైతే మనం ఒక లాంగ్ రీడ్ అయితే చేస్తున్నామండి. చూద్దాం యూనివర్స్ ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది అనే దానికి సంబంధించి మనం అయితే 10 కార్డ్స్ యాజ్ యూజువల్గా తీద్దాం. సో యూనివర్స్ ఎలాంటి ఆన్సర్ ఇస్తుందో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, చూద్దామా. మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. చాలా లాంగ్ కంటెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. డిఫరెంట్ కంటెంట్స్ మీద మనమైతే లాంగ్ రీడ్స్ చేస్తూ ఉన్నామండి, ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాం. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అలానే అమ్మవారి ఆశీస్సులు కూడా మా వ్యూవర్స్ మీద ఎప్పుడు ఉండాలి. వ్యూవర్స్ ఆనందంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా బాగుండాలని మా ఛానల్ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చూద్దాం మరి మీకు మీ పర్సన్కి మధ్య చిన్న చిన్న డిస్టర్బెన్సెస్, ఒపీనియన్ డిఫరెన్సెస్ ఎందుకు వస్తూ ఉన్నాయి, యూనివర్స్ ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది, సో యూనివర్స్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనకి సో టారో ద్వారా చెప్తుంది, ఇవన్నీ కూడా మనం అయితే ఈరోజు టారో రీడింగ్లో చూద్దామండి. ఓకే, సో చూద్దాం మీకు మీ పర్సన్కి మధ్య ఆ ఒపీనియన్ డిఫరెన్సెస్ ఏ రీజన్స్ వల్ల వస్తూ ఉన్నాయి, సో వాటికి యూనివర్స్ ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది చూద్దామండి. ఓకే, సో యాజ్ యూజువల్ 10 కార్డ్స్ అయితే మనం తీద్దాం. 10 కార్డ్స్లో కూడా మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనేది చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనమైతే 10 కార్డ్స్ తీద్దాం. ఓకే, అండ్ 1 2 3 and 4 and 5 and 6 and 7 and 8 9 అండ్ లాస్ట్ కార్డ్ చూద్దాం మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే, సో అండ్ 10. ఓకే ఫ్రెండ్స్, సో యూనివర్స్ మనకి రోజు టారో రీడింగ్లో, లాంగ్ రీడింగ్లో సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, మీకు మీ పర్సన్కి మధ్య చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి, ఒపీనియన్ డిఫరెన్సెస్ వస్తూ ఉన్నాయి, సో అవి ఇక ముందు రిలేషన్ అనేది ఎలా ఉండబోతూ ఉంది, సో వాటికి సంబంధించినటువంటి యూనివర్స్ గైడెన్స్ అనేది మనకి ఏం గైడెన్స్ ఇవ్వబోతుంది, ఏం చెప్తూ ఉంది అనేది ఈరోజు మనం చూద్దామండి. ఓకే ఓకే మనమైతే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ముఖ్యంగా ఓకే ఫ్రెండ్స్, మనకి యూనివర్స్ చెప్తూ ఉంది. సో మన యొక్క లైఫ్ జర్నీ ఏదైతే ఉందో, మనం లైఫ్లో జర్నీ ఏదైతే చేస్తూ ఉంటామో, మన ప్రోగ్రెస్ కోసం కానివ్వచ్చు, మన యొక్క జాబ్ పర్పస్ మీద కానివ్వచ్చు, రెస్పాన్సిబిలిటీస్ మీద కానివ్వచ్చు, మన యొక్క జర్నీ చేసేటువంటి క్రమంలో సో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ రావడానికి సో ఛాన్స్ అనేది ఉంది. మన కెరీర్ మీద ఫోకస్ చేసేటప్పుడు కానీ, లేదంటే చిన్న ఒపీనియన్ మనం చెప్పాలనుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ సరిగ్గా మన పర్సన్కి మనం కన్వే చేయనప్పుడు కానీ, చేయలేనప్పుడు కానీ, సో మన కెరియర్కి సంబంధించి మనం ఏదైతే సెటిల్ అవ్వాలి, కెరియర్కి సంబంధించి మనం చేసేటువంటి మనం చెప్పుకున్నట్లుగా ఆ జర్నీలో కానివ్వచ్చు, వీటన్నిటిలో కూడా మనం ఏదైతే కన్వే చేయాలని అనుకున్నామో కొన్ని సందర్భాల్లో ఇన్ఫర్మేషన్ అనేది సరిగ్గా కన్వే కానటువంటి సిచ్యువేషన్స్ అనేది మనం ఫేస్ చేయాల్సినటువంటి సందర్భాలు అనేవి చాలా వస్తూ ఉంటాయి. సో ఇలాంటి సందర్భాల్లోనే చిన్న డిస్టర్బెన్సెస్ అనేది అరైజ్ అవ్వడానికి సో ఛాన్స్ అనేది ఉంటుంది. సో ముఖ్యంగా మనం ఏదైతే మన కెరియర్ కోసం ముందుకెళ్తూ ఉన్నామో, సో ఏదైతే మన కెరియర్లో సెటిల్ అవ్వాలి, ముఖ్యంగా ఫైనాన్షియల్గా థింక్ చేస్తూ ఉంటాం, ఫైనాన్షియల్గా ఎలా ఉండాలి, సో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి జర్నీ చేస్తూ ఉంటాం. సో జాబ్ పర్పస్ మీద కానివచ్చు, ఇంకొక పర్పస్ మీద కానివచ్చు, లేదంటే బిజినెస్ పర్పస్ మీద కావచ్చు, మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మన యొక్క కెరియర్ని మనం దృష్టిలో పెట్టుకొని చేస్తూ ఉంటాం. మన యొక్క కెరియర్లో మనం బాగా సెటిల్ అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో మనం చేస్తూ ఉంటాం. మన పర్సన్ గురించి కూడా మనం ఆలోచిస్తూ ఉంటాం. సో మనం చేసేటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా
మనం కరెక్ట్‌గా మన పర్సన్‌కి మనం ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేయలేనప్పుడు, సో, పర్సెప్షన్ వేరుగా ఉన్నప్పుడు, రిసీవ్ చేసుకునేది వేరుగా ఉన్నప్పుడు, సో, ఇలాంటి సిట్యుయేషన్స్ అరైజ్ అయినప్పుడు జనరల్‌గా మిస్‌కమ్యూనికేషన్ అనేది అరైజ్ అవుతూ ఉంటుంది. చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ రావటానికి సో, ఛాన్స్ అనేది ఉంటుంది. సో, ఖచ్చితంగా మనం ఎప్పుడైతే మనం చెప్పాలనుకున్నటువంటి ఇన్ఫర్మేషన్‌ని మనం కరెక్ట్‌గా కన్వే చేయగలుగుతామో, కరెక్ట్‌గా మన పర్సన్‌కి మనం అర్థమయ్యేటట్లు చెప్పగలుగుతామో, సో, ఖచ్చితంగా ప్రోగ్రెస్ అనేది ఉంటుంది. సో, మన యొక్క రిలేషన్ అనేది కరెక్ట్‌గా ముందుకు సాగటానికి, రిలేషన్ అనేది ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా, సో, ముందుకు సాగటానికి కూడా ఛాన్స్ అనేది ఉంటుంది. సో, ఈ నోట్స్ కూడా చెప్తూ ఉందండి. సో, ఖచ్చితంగా మీ యొక్క లైఫ్ జర్నీలో మీరు చాలా ముందుకెళ్తూ ఉన్నారు. మీ యొక్క విల్ పవర్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు. చాలా కంట్రోల్డ్‌గా ఉన్నారు. మీరు మీ కెరియర్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు. ఆ కెరియర్ కోసం ముందుకెళ్తూ ఉన్నారు. సో, ఇలాంటి సిట్యుయేషన్స్‌లో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అనేయి లేదంటే మనం లేదంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ జనరల్‌గా అరైజ్ అవ్వడానికి సో, ఛాన్స్ అయితే ఉంది. సో, ఇలా అరైజ్ అయినప్పుడు కూడా మనం చాలా కంట్రోల్డ్‌గా ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం క్లియర్ చేసుకుంటూ ముందుకెళ్ళగలిగినట్లయితే మన కెరియరు, రిలేషను 2 కూడా ఈక్వల్‌గా మనం బ్యాలెన్స్ చేస్తూ ముందుకు ఎళ్ళగలమని చెప్పేసి సో, యూనివర్స్ అయితే మనకి ఒక గైడెన్స్ అనేది ఇస్తూ ఉందండి. సో, ఖచ్చితంగా ఒక ప్రోగ్రెస్ అయితే ఉండబోతూ ఉంది. ఏదైతే ఆల్రెడీ ప్రాబ్లమ్స్ అరైజ్ అయ్యి ఉన్నాయో, మీకు మీ పర్సన్‌కి ఖచ్చితంగా ఏదైతే డిస్టర్బెన్సెస్ అరైజ్ అయ్యి ఉన్నాయో, సో, వాటికి సంబంధించినటువంటి సో, మంచి ఒక ప్రోగ్రెస్ అయితే ఉండబోతూ ఉంది. అలాంటి డిస్టర్బెన్సెస్ కూడా ముఖ్యంగా తగ్గటానికి సో, ఛాన్స్ అయితే ఉంది. సో, చాలా చాలా మా ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారు. మా ఫ్యూచర్ గోల్స్ తయారు చేసుకుంటూ ఉన్నారు. వాటి ప్రకారం సో, ముందుకెళ్తూ ఉన్నారు. సో, ఖచ్చితంగా అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసేటువంటి సో, అవకాశం అయితే ఉంది. సో, చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అరైజ్ అవ్వటానికి సో, ఛాన్స్ అయితే ఉంది. సో, ఇదివరకు మీరు కన్వే చేసిన విధంగా ఇప్పుడు కన్వే చేయలేకపోవచ్చు ఇన్ఫర్మేషన్‌ని. సో, ఇదివరకు మీరు ఎక్స్‌ప్లెయిన్ చేసిన విధంగా ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోవచ్చు. కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో మనం ఎక్స్‌ప్లెయిన్ చేసినా, సో, మన పర్సన్‌కి కొంతవరకు వే ఆఫ్ రిసీవింగ్‌లో డిఫరెన్స్ అనేది ఉండొచ్చు. అర్థం చేసుకోలేకపోవచ్చు. సో, అలాంటి సిట్యుయేషన్స్‌లో జనరల్‌గా మనకి చిన్న మిస్‌కమ్యూనికేషన్ గ్యాప్ అనేది అరైజ్ అవ్వటానికి, సో, చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అనేవి రావటానికి ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పేసి సో, యూనివర్స్ అయితే సో, చెప్తూ ఉందండి. సో, చూద్దాం నెక్స్ట్ రీడ్స్‌లో మనకెలా చెప్తూ ఉందని చెప్పేసి. సో, చాలా కాన్ఫిడెంట్‌గా ముందుకెళ్తూ ఉన్నారు. సో, డిస్టర్బెన్సెస్ అరైజ్ అయినా, ఆ డిస్టర్బెన్సెస్‌ని క్లియర్ చేయడంలో ముఖ్యంగా కీ రోల్ ప్లే చేస్తూ ఉన్నారు. ఎలాంటి డిస్టర్బెన్స్ వచ్చినా సరే. ఆ డిస్టర్బెన్సెస్‌ని అది థర్డ్ పర్సన్ ద్వారా రానివ్వచ్చు, లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా రావచ్చు, ఫ్రెండ్స్ ద్వారా రానివ్వచ్చు. చాలా కాన్ఫిడెంట్‌గా ముందుకెళ్తూ ఉన్నారు. ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ఈవెన్ ఏదైనా చిన్న గ్యాప్ వచ్చి కమ్యూనికేషన్ లేనటువంటి సందర్భాల్లో కూడా మీకు మీ పర్సన్‌కి సో, కమ్యూనికేషన్స్ లేనటువంటి సందర్భంలో కూడా మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేయాలి. సో, ఆ ఇన్ఫర్మేషన్ తోటి ఉన్నటువంటి డిస్టర్బెన్సెస్‌ని సో, తగ్గించుకోవాలి అని చెప్పేసి చూస్తూ ఉన్నారు. సో, ఎప్పుడైతే మనం మన కెరియర్ మీద, మన లైఫ్ మీద మనం ఫోకస్ చేస్తూ ఉంటామో, సో, కొంత మనం ఎక్కువ టైం అనేది జనరల్‌గా మన మన కెరియర్‌కి సంబంధించి మనం అలర్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో, చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ రావడానికి ఛాన్స్ అయితే అది మన ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి కావచ్చు, లేదు ఫ్రెండ్స్ దగ్గర నుంచి కావచ్చు, లేదు మన పర్సన్ దగ్గర నుంచి కావచ్చు. చిన్న డిస్టర్బెన్సెస్ అనేవి రావడానికి ఛాన్స్ అయితే ఉంది. సో, ఫ్యామిలీ మెంబర్స్ అయినా మాతోటి ఎక్కువ టైమ్ స్పెండ్ చేయట్లేదు. అని చెప్పేసి ఇలాంటి సిట్యుయేషన్స్ అనేవి జనరల్‌గా మనం ఫేస్ చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే మన కెరియర్ మీద మనం ఫోకస్ చేస్తూ ఉంటామో, జాబ్‌లో బిజీ అవ్వచ్చు. సో, మనకి రెస్పాన్సిబిలిటీస్ పెరగొచ్చు. సో, ఈ సిట్యుయేషన్స్ అన్నీ కూడా మనం ఫేస్ చేస్తూ ఉండొచ్చు. సో, ఇలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేసే క్రమంలో కూడా సో, జనరల్‌గా ఇలాంటి ఒపీనియన్స్ అన్నీ కూడా మనం ఫేస్ చేస్తూ ఉంటాం. మాతోటి ఎక్కువ టైమ్ స్పెండ్ చేయట్లేదు. ఇదివరకు ఉన్నట్టు మాతోటి ఉండట్లేదు. ఇదివరకు చాలా హ్యాపీగా ఉన్నాం. చాలా హ్యాపీ మూమెంట్స్‌ని మనం సో, ఎంజాయ్ చేసాం. సో, అలాంటి సిట్యుయేషన్ మళ్ళీ రావట్లేదు. సో, అని చెప్పేసి సో, ఇలాంటి చాలా క్రిటికల్ సిట్యుయేషన్స్ అనేవి మనం మన యొక్క కెరియర్ మీద ఫోకస్ చేసేటప్పుడు, మన లైఫ్‌లో మనం ముందుకెళ్ళేటప్పుడు, ముఖ్యంగా జాబ్‌కి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీస్ పెరిగినప్పుడు, సో, ఇలాంటి ఒపీనియన్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్ అనేవి మనం ఫేస్ చేస్తూ ఉంటాం. లైఫ్‌లో ముందుకెళ్తూ ఉంటాం. సో, ఇలాంటివి వచ్చినప్పుడు జనరల్‌గా మీకు మీ పర్సన్‌కి మధ్య చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అనేవి సో, అరైజ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది. సో, యూనివర్స్ చెప్తూ ఉందండి కరెక్ట్‌గా మనం మన యొక్క ఒపీనియన్ ఏదైతే ఉందో, మన యొక్క బిజీ లైఫ్ ఏదైతే ఉందో, మన యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో, ఆ రెస్పాన్సిబిలిటీస్‌ని మనం కరెక్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవడంలో మనంగా సక్సెస్ అవ్వగలిగితే, సో, ఖచ్చితంగా 100% కూడా మనం లైఫ్‌లో ముందుకెళ్ళటం అనేది ఒక మళ్ళీ హ్యాపీ మూమెంట్స్ పాత హ్యాపీ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో, గడిచిపోయినటువంటి సో, ఆనంద క్షణాలు ఏవైతే ఉన్నాయో, అది మళ్ళీ తిరిగి రావటానికి, మళ్ళీ మనం తిరిగి ఎంజాయ్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పేసి సో, యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. సో, కొంతవరకు మనం మన కెరియర్ మీద ఫోకస్ చేయడం. సో, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. చూద్దాం అవన్నీ యూనివర్స్ మనకి ఎలాంటి ఇష్యూస్‌ని చెప్తుంది. ఎలాంటి ఇష్యూస్ వల్ల ఈ డిస్టర్బెన్సెస్ రావడానికి ఛాన్స్ అయితే ఉంది. దానికి సంబంధించినటువంటి గైడెన్స్ ఎలా ఉంది మొత్తం కూడా. సో, మనకి నెక్స్ట్ రీడింగ్‌లో ఎలా ఉంటది అని చెప్పేసి సో, చూద్దామండి. అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది ముఖ్యంగా సో, ఎప్పుడైతే మనం ఒక కంఫర్ట్ సిట్యుయేషన్‌లోకి వెళ్తామో, సో, కంఫర్ట్ సిట్యుయేషన్స్ అంటే సో, ముఖ్యంగా డిస్టర్బెన్సెస్ ఉండకూడదు. ఎలాంటి డిస్టర్బెన్సెస్ రాకూడదు.
సో, కొన్ని కొన్ని సందర్భాల్లో ఎమోషనల్‌గా మనం బ్యాలెన్స్ తప్పుతూ ఉంటాం. సో, అలాంటి సిట్యుయేషన్స్‌లో ఇవన్నీ కూడా ఏందంటే జనరల్‌గా మీకు మీ పర్సన్‌కి మధ్య చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అరైజ్ అవ్వటానికి ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ యూనివర్స్ చెప్తూ ఉందండి. చాలా ఎమోషనల్‌గా స్టేబుల్‌గా ఉన్నారు. సో, ఆ ఎమోషనల్‌గా స్టేబుల్‌గా ఏదైతే ఉన్నారో దాన్ని అలానే మీరు కంటిన్యూ చేయండి. ముఖ్యంగా ఫ్యూచర్‌కి సంబంధించి మనం ఏదైతే థింక్ చేస్తూ ఉన్నామో, ఫ్యూచర్‌కి సంబంధించి ఏదైతే మనం ముందుకెళ్ళాలి అనుకుంటున్నామో, అక్కడ చిన్న ఒపీనియన్ గ్యాప్స్ అనేవి రావచ్చు. సో, ఇవి గూడా మనం అర్థమయ్యేటట్లు మన పర్సన్‌కి చెప్పుకొని, మనం ముందుకెళ్ళే దాన్ని బట్టి ఉంటుంది. సో, ముఖ్యంగా యూనివర్స్ చెప్తూ ఉందండి, చాలా కేరింగ్‌గా ఉన్నారు. అన్ని విషయాల్లో కూడా కేరింగ్ తీసుకుంటూ ఉన్నారు. ఎక్కడ కూడా ఎలాంటి డిస్టర్బెన్సెస్ రాకూడదు అని చెప్పేసి, చాలా ముందు చూపుతోటి ముందుకెళ్తూ ఉన్నారు. సో, వీటి వల్ల కొంతవరకు డిస్టర్బెన్సెస్ అనేవి తగ్గటానికి ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. సో, అలానే మీరేదైతే ప్లాన్ చేసుకుంటూ ఉన్నారో ఫ్యూచర్‌కి సంబంధించి, ఈ ప్లాన్స్ అన్నీ గూడా మీ పర్సన్‌కి మీరు అర్థమయ్యేటట్లు చెప్పండి. కమ్యూనికేషన్ బాగా చేయండి. ఎప్పటికైతే కమ్యూనికేషన్ అనేది సరిగ్గా ఉండదో, ఆటోమేటిక్‌గా మనకు ఆ డిస్టర్బెన్సెస్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తుంది. ఖచ్చితంగా మనం ఆహ్ ముఖ్యంగా రిగ్రెట్ అవుతూ ఉన్నారండి. జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో మీకు, మీ పర్సన్‌కి మధ్య ఏదైతే ఆ చిన్న చిన్న గ్యాప్స్ అరైజ్ అయినాయో, ఏదైతే ఆ గ్యాప్స్‌ని రెడ్యూస్ చేయాలని అనుకుంటున్నారో, ముఖ్యంగా వాటికి సంబంధించి చూస్తూ ఉన్నారు. అసలెక్కడ ఎలా ఈ డిస్టర్బెన్సెస్ అన్నీ ఎందుకొస్తూ ఉన్నాయి? డిస్టర్బెన్సెస్ తగ్గటానికి మనం ఏం చేయాలి? మన వైపు ఏదైనా మిస్టేక్ ఉందా? లేదా మన పర్సన్ వైపు ఏదైనా మిస్టేక్ ఉందా? ఎక్కడసలు ఈ మిస్టేక్స్ అనేవి అరైజ్ అయినాయి? ఎందుకు డిసప్పాయింట్‌మెంట్ జరుగుతూ ఉంది? వీటన్నిటి గురించి కూడా సెర్చ్ చేస్తూ ఉన్నారండి. వీటన్నిటి గురించి కూడా సెర్చ్ చేసి ఒక ఆన్సర్ ఫైండ్ ఔట్ చేయడం వల్ల ఖచ్చితంగా మనకి ఫ్యూచర్‌లో ఒక కంఫర్ట్ అనేది ఉంటుంది. ఫ్యూచర్‌లో ఇంకా మన రిలేషన్‌షిప్ అనేది బావుంటుంది. ఇంకా మనం బాగా ముందుకెళ్ళొచ్చు. రిలేషన్‌షిప్ అనేది గట్టిపడుతుంది అని చెప్పేసి థింక్ చేస్తూ ఉన్నారు. ఆలోచిస్తూ ఉన్నారు. ముఖ్యంగా కొన్ని కొన్ని విషయాల్లో డిసప్పాయింట్ అవుతూ ఉన్నారండి. యూనివర్స్ చెప్తూ ఉంది. సో, చిన్న చిన్న విషయాల్లో ఏదైనా సరే ఒపీనియన్ కావచ్చు. ఇద్దరికీ ఆ ఒపీనియన్ గ్యాప్ అనేది ఉండొచ్చు. ఒకళ్ళు ఫ్యూచర్ గురించి ఆలోచించొచ్చు. ఇంకొకళ్ళు ప్రెజెంట్ గురించి ఆలోచించొచ్చు. ఇంకొకళ్ళు ఫైనాన్షియల్‌గా ఆలోచించొచ్చు. ఇంకొకళ్ళు ఇంకొక రకమైనటువంటి ఆలోచనతోటి ఉండొచ్చు. ఏదైతే ఇక్కడ ఆలోచనలో డిఫరెన్స్ ఉందో వాటి వల్ల కూడా డిస్టర్బెన్సెస్ రావడానికి ఒపీనియన్స్ మారటానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అనేది చెప్తూ ఉందండి. ముఖ్యంగా ఏదైతే మనం ఫెయిల్యూర్ సిట్యుయేషన్స్‌లో ఉన్నామో, ఆ ఫెయిల్యూర్ సిట్యుయేషన్స్‌లో ఉన్నప్పుడు మన పర్సన్ దగ్గర నుంచి మనం ఒక హోప్ అనేది కోరుకుంటాం. మన పర్సన్ దగ్గర నుంచి వచ్చేటువంటి హోప్ అనేది మనల్ని ఇంకా సక్సెస్ వైపు నడిపించడానికి, ముందుకు తీసుకొని వెళ్ళటానికి చాలా ఉపయోగపడుతుంది. అలాంటి ఒక హోప్ అనేది రానప్పుడు, మనకి అలాంటి ఒక పాజిటివ్ వర్డ్స్ అనేవి రానప్పుడు కూడా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అరైజ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ మన పర్సన్ మనసులో ఉంటుంది. మనం సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి మనసులో ఉంటుంది. కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో పైకి చెప్పలేనటువంటి సిట్యుయేషన్స్ ఉంటాయి. అక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది జనరల్‌గా అరైజ్ అవుతుంది. ఎప్పుడైతే అలాంటి ఒక కమ్యూనికేషన్ గ్యాప్ అనేది అరైజ్ అయిందో, జనరల్‌గా అక్కడ కూడా డిస్టర్బెన్సెస్ రావటానికి ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి యూనివర్స్ చెప్తూ ఉందండి. అలాంటి కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఏదైతే మీరు చెప్పాలి అనుకున్నారో ముఖ్యంగా మీ పర్సన్‌కి, మీరు గాని కన్వే చేయటం వల్ల 100% కూడా ఆ రిలేషన్‌షిప్ అనేది ఇంకా ముందుకెళ్ళటానికి, ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా చక్కగా రిలేషన్‌షిప్ అనేది ఫ్యూచర్‌లో కూడా కంటిన్యూ అవ్వటానికి ఛాన్స్ అనేది ఉంటుందని చెప్పేసి యూనివర్స్ అనేది చెప్తూ ఉంది. అంతే కాదండి, ఎక్కడైతే మిస్టేక్ జరిగిందో ముఖ్యంగా అయి ఫైండ్ ఔట్ చేయడం వల్ల ఆ మిస్టేక్ ఎలా జరిగింది? ఏం జరిగింది? ఎక్కడ జరిగింది? వీటిని ఫైండ్ ఔట్ చేయడం వల్ల ఖచ్చితంగా అసలు ఎక్కడ జరిగింది? మనల్ని ఆ రూట్ ఫైండ్ ఔట్ చేయడం వల్ల థర్డ్ పర్సన్ వల్ల జరిగిందా? లేదు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల డిస్టర్బెన్సెస్ అరైజ్ అవుతున్నాయా? లేదు ఇంకెవరి వల్లైనా జరిగిందా? అనేది ఫైండ్ ఔట్ చేయడం వల్ల ఆ ప్రాబ్లమ్స్‌ని మనం ఓవర్‌కమ్ చేసి ముందుకెళ్ళటానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఫ్యూచర్‌లో ఇంకా డిస్టర్బెన్సెస్ రాకుండా ముఖ్యంగా మీకు మీ పర్సన్‌కి డిస్టర్బెన్సెస్ రాకుండా మీరు ఒక స్టెప్ తీసుకోవడానికి పాసిబిలిటీ అవుతుందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉంది. అంతే కాదండి, ఖచ్చితంగా మీరు ఏదైతే మనసులో కోరికుందో, ఏదైతే మీరు చెయ్యాలని అనుకుంటున్నారో, ఖచ్చితంగా అవి కూడా మీ పర్సన్ తోటి షేర్ చేసుకోవడం. ఫ్యూచర్‌కి సంబంధించినటువంటి మీ థాట్స్ ఏవైతే ఉన్నాయో, లేదా జాబ్‌కి సంబంధించినటువంటి మీ థాట్స్ ఏవైతే ఉన్నాయో, కెరియర్ సెటిల్మెంట్‌కి సంబంధించి, లేదా కెరియర్‌కి సంబంధించి ఏదైతే మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా మీ పర్సన్ తోటి షేర్ చేసుకోవటం. వీటి వల్ల కొంతవరకు డిస్టర్బెన్సెస్ తగ్గటానికి ఛాన్స్ ఉంది అని చెప్పేసి ఖచ్చితంగా యూనివర్స్ అయితే చెప్తూ ఉంది. ముఖ్యంగా మీకు మీరు గైడెన్స్ ఇచ్చుకోవటం, లేదంటే మీ యొక్క డెసిషన్స్‌ని మీరు ఫాలో అవ్వటం. జనరల్‌గా మన యొక్క ఫ్రెండ్స్ మనకి ఒపీనియన్స్ చెప్తూ ఉంటారు. లేదంటే మన ఫ్యామిలీ మెంబర్స్ ఒపీనియన్స్ చెప్తూ ఉంటారు. ముఖ్యంగా రిలేషన్‌షిప్‌కి సంబంధించి. వాటన్నిటికన్నా మీకు మీరు ఏదైతే డెసిషన్ మీరు తీసుకోవాలనుకుంటున్నారో, మీరు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో, వాటిని ఇంప్లిమెంట్ చేయడం. మీకు మీరు గైడెన్స్ ఇచ్చుకోవడం, మీకు మీరు మోటివేషన్ ఇచ్చుకోవడం. ఏదైనా చిన్న డిస్టర్బెన్సెస్ అరైజ్ అయినా థర్డ్ పర్సన్ అవసరం లేకుండా
మీకు మీరు వాటిని క్లియర్ చేసుకోవడం. సో, ఇలా చేయడం వల్ల ముఖ్యంగా సోల్ సెర్చింగ్ చేసుకోవడం వల్ల సో, నేనేమన్నా మిస్టేక్ చేశానా? ఎందుకు నాకు మా పర్సన్‌కి మధ్య డిస్టర్బెన్సెస్ అరైజ్ అవుతున్నాయి. సో, నా వైపు నుంచి ఏమన్నా మిస్టేక్ జరిగిందా అని చెప్పేసి సో, మనకి మనం ఒక సోల్ సెర్చింగ్ చేసుకోవడం వల్ల సో, ఖచ్చితంగా మనకు మనం ఒక సెట్ చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మా డిస్టర్బెన్స్ ఎక్కడ అరైజ్ అయింది? దాన్ని ఎలా మనం రెడ్యూస్ చేయాలి? ఫ్యూచర్‌లో ఎలా రాకుండా చూసుకోవాలనేది ఖచ్చితంగా మనకు తెలుస్తుంది. మన పర్సన్‌కి కూడా ఒక హోప్ అనేదొస్తుంది మన మీద. సో, కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా సరే సో, ఫ్యూచర్‌లో మనం క్లియర్ చేయగలం. ఇంకసలు ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్స్ రాకుండానే చూసుకోగలం అని చెప్పేసి సో, మన మీద ఒక ఒపీనియన్ అయితే వస్తుంది. సో, 100% కూడా మన రిలేషన్‌షిప్ అనేది ఫ్యూచర్‌లో కంటిన్యూ అవ్వటానికి ముఖ్యంగా మీకు మీ పర్సన్‌కి మధ్య ఏదైతే ఒక గుడ్ రిలేషన్‌షిప్ ఉందో అది ఫ్యూచర్‌లో కూడా కంటిన్యూ అవ్వటానికి. సో, చక్కగా రిలేషన్‌షిప్ అనేది ఆహ్, ఒక గట్టిపడటానికి, స్ట్రాంగ్‌గా ముందుకెళ్ళటానికి సో, ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకెలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా సో, కంటిన్యూ అవ్వటానికి ఉంటుంది. కమ్యూనికేషన్ గ్యాప్ అనేది లేకుండా చూసుకుంటే చాలని చెప్పేసి సో, యూనివర్స్ అయితే మనకి సో, ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే సో, మనకి ఇస్తూ ఉందండి. ముఖ్యంగా ఆహ్ ఏదైనా చిన్న డిస్టర్బెన్సెస్ అరైజ్ అయినప్పుడు, ఆ డిస్టర్బెన్సెస్‌ని సో, వెంటనే క్లియర్ చేసుకోవటం. ఎవరి వైపు మిస్టేక్ ఉన్నా సరే చెప్పేసి దాన్ని క్లియర్ చేసుకోవటం. సో, ఇవన్నీ కూడా ఒక గుడ్ రిలేషన్‌షిప్‌కి దారితీస్తాయి అని చెప్పేసి సో, యూనివర్స్ అయితే సో, చెప్తూ ఉందండి. సో, ఖచ్చితంగా థింక్ చేయండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ అరైజ్ అవ్వకుండా చూసుకోండి. సో, మీకు మీరే పర్సన్‌కి మధ్య ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ఆ రిలేషన్‌షిప్ అనేది ముందుకు సాగిపోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అని చెప్పేసి సో, యూనివర్స్ అయితే సో, ఒక మంచి గైడెన్స్ అనేది మనకి ఇస్తూ ఉందండి. సో, ఖచ్చితంగా సో, ఫ్యూచర్‌కి సంబంధించి యూనివర్స్ చెప్తూ ఉందండి. మీకు మీ పర్సన్‌కి మధ్య ఒక మంచి ఒక బాండ్ అయితే ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది. సో, ఖచ్చితంగా ఒక మళ్ళీ ఆహ్, ఆహ్, హ్యాపీగా మీరు ఇంతకుముందు ఏదైతే హ్యాపీ మూమెంట్స్‌ని షేర్ చేసుకున్నారో, సో, ఫ్యూచర్‌లో కూడా అలాంటి హ్యాపీ మూమెంట్స్‌ని షేర్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది అని చెప్పేసి సో, యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. సో, కొంతవరకు మీ యొక్క ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, లేదు ఏదైతే రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో, అవి గూడా షేర్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది మీ పర్సన్ ఖచ్చితంగా. ఇప్పటివరకు ఏర్పడినటువంటి డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో మీకు మీ పర్సన్‌కి మధ్య, సో, అవి గూడా రెడ్యూస్ అయ్యి, సో, ఖచ్చితంగా మీ బాండ్ అనేది ఖచ్చితంగా ఫ్యూచర్‌లో పెరగటానికి, మీ రిలేషన్‌షిప్ అనేది ఇంకా ముందుకెళ్ళటానికి ఛాన్స్ అయితే ఉంది అని చెప్పేసి సో, యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. ఖచ్చితంగా మీరు తీసుకునేటువంటి ప్రతి డెసిషన్స్‌లో గూడా మీ పర్సన్ యొక్క హెల్ప్ ఉండబోతూ ఉంది. సో, మంచి అడ్వైజెస్ ఉండబోతూ ఉన్నాయి. మీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క సో, అడ్వైజెస్ ఉండబోతూ ఉన్నాయి. ముఖ్యంగా యూనివర్స్ చెప్తూ ఉందండి. ఒక విన్నింగ్ సిట్యుయేషన్ అయితే యూనివర్స్ చూపిస్తూ ఉంది. సో, ఖచ్చితంగా డిస్టర్బెన్సెస్ అన్నీ గూడా క్లియర్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది. సో, ఫ్యూచర్‌లో ఒక మంచి రిలేషన్‌షిప్ తోటి ముందుకెళ్ళటానికి సో, ఛాన్స్ అయితే ఉంది అని చెప్పేసి సో, యూనివర్స్ అయితే ఒక మంచి సో, గైడెన్స్ అయితే ఇస్తూ ఉందండి. సో, యూనివర్స్ చెప్తూ ఉంది. సో, ఖచ్చితంగా మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గాని, సో, ఎలాంటి డిస్టర్బెన్సెస్ వచ్చినా సో, వాటిని మీరు క్లియర్ చేసుకొని ముందుకెళ్ళటం. సో, మంచి విల్ పవర్ తోటి మీరు ముందుకెళ్తూ ఉన్నారు. సో, చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏదన్నా వచ్చినా ఆ డిస్టర్బెన్సెస్‌ని కూడా క్లియర్ చేసుకుంటూ సో, ముందుకెళ్తూ ఉన్నారు. సో, మీ పర్సన్ ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారండి. చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వస్తూ ఉన్నాయి. సో, మనం డిఫరెంట్ యూనివర్స్ ఇందాక డిఫరెంట్ రీజన్స్ చెప్పిందండి. ఎందుకు ఆ డిస్టర్బెన్సెస్ వస్తూ ఉన్నాయంటే, అవి ఫ్యూచర్‌కి సంబంధించిన గోల్స్ కావచ్చు, ఒపీనియన్స్ డిఫరెన్స్ ఉండొచ్చు, గోల్స్ డిఫరెన్స్ ఉండొచ్చు. సో, డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండొచ్చు. సో, ఇవన్నీ గూడా మనకి యూనివర్స్ చెప్తూ ఉంది. రీజన్స్ ఎందుకున్నాయి మీకు మీ పర్సన్‌కి మధ్య డిస్టర్బెన్సెస్ ఎందుకొస్తున్నాయి అంటే. సో, వీటన్నిటిని గూడా ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి మీరు తీసుకునేటువంటి చొరవతోటి సో, థర్డ్ పర్సన్ అవసరం లేకుండా మీకు మీరు క్లియర్ చేసుకోవడం. సో, ఇవన్నీ కూడా ఒక గుడ్ రిలేషన్‌షిప్‌కి దారి చేస్తాయని చెప్పేసి సో, యూనివర్స్ అయితే ఒక మంచి గైడెన్స్ అయితే మనకి ఇస్తూ ఉందండి. సో, ఫ్యూచర్‌లో గూడా ఇంక ఎలాంటి డిస్టర్బెన్సెస్ రాకుండా సో, మంచిగా ముందుకెళ్ళటానికి రిలేషన్‌షిప్ అనేది ముందుకెళ్ళటానికి సో, ఛాన్స్ అయితే ఉంది. ముఖ్యంగా మీరు ఒక క్లారిటీ కోసం చూస్తూ ఉన్నారు. సో, మీ రిలేషన్‌షిప్‌లో ఒక క్లారిటీ ఉండాలి. సో, ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండకూడదు. ఒపీనియన్ డిస్టర్బెన్సెస్ ఉండకూడదని చెప్పేసి దానికోసం అయితే మీరు చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారండి. క్లారిటీ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో, ముఖ్యంగా మీ పర్సన్ దగ్గర నుంచి ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ కోసం సో, ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో, చాలా క్రియేటివిటీగా ముందుకెళ్తూ ఉన్నారు. ఆలోచిస్తూ ఉన్నారు. ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. రెస్పాన్సిబిలిటీస్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. సో, ఫ్యూచర్‌లో ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ రావచ్చు, మన యొక్క రిలేషన్‌షిప్‌ని మనం ఇంకా ముందుకెలా తీసుకొనెళ్ళాలి. సో, వీటన్నిటి గురించి గూడా ఆలోచిస్తున్నారండి. సో, వీటన్నిటి గురించి ఆలోచిస్తూ ఉన్నారు. బట్ ఇందాక మనం చెప్పుకున్నటువంటి రీజన్స్ వల్ల చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అరైజ్ అవుతూ ఉన్నాయి. విభేదాలొస్తూ ఉన్నాయి. సో, వాటిలిని కూడా క్లియర్ చేసుకుంటూ ముందుకు తీసుకొనెళ్ళాలి అని చెప్పేసి సో, మీరైతే థింక్ చేస్తూ ఉన్నారు, ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి సో, యూనివర్స్ అయితే మనకి సో, ఆ గైడెన్స్ అయితే ఇస్తూ ఉందండి. సో, ముఖ్యంగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ జనరల్‌గా సో, ఆ మిస్‌కమ్యూనికేషన్‌కి సో, దారి తీస్తూ ఉంటాయి. ఏదైతే ఒపీనియన్ డిఫరెన్సెస్‌కి దారి తీస్తూ ఉంటాయండి. ముఖ్యంగా కొన్ని సిట్యుయేషన్స్‌లో
మనం పెట్టేటువంటి రూల్స్ గానీ, సో, అలాంటియి మన పర్సన్‌కి నచ్చకపోవచ్చు. సో, కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ ఉంటాయి. మనం చెప్తాం. ఓకే. ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్పేసి కొన్ని రూల్సు, రెగ్యులేషన్స్ ఇలా ఏవైనా అది ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి రావచ్చు. లేదంటే మన దగ్గర నుంచి రావచ్చు. కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ కొంతవరకు ఇబ్బందికరమైనటువంటి సిట్యుయేషన్స్‌కి అది దారి తీసేటువంటి అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా అలాంటి సిట్యుయేషన్స్ ఏవైతే ఉన్నాయో, సో, ఆ సిట్యుయేషన్స్ ముఖ్యంగా మీకు మీ పర్సన్‌కి మధ్య చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంది అని చెప్పేసి సో, అవకాశం అయితే ఉంది అని చెప్పేసి చా యూనివర్స్ చెప్తూ ఉందండి. ముఖ్యంగా ఆహ్, నిజాయితీగా ఉండండి, ట్రూత్‌ఫుల్‌గా ఉండండి అని చెప్పేసి యూనివర్స్ అయితే ఒక మంచి గైడెన్స్ అనేది ఇస్తుందండి. ఎప్పుడైతే మన పర్సన్‌కి మన మీద నమ్మకం పోతుందో, మనం నిజాయితీగా లేము అని చెప్పేసి మన పర్సన్‌కి ఎప్పుడైతే మన మీద నమ్మకం పోతుందో, సో, ఆటోమేటిక్‌గా ఆ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది అరైజ్ అయిపోతుంది. సో, కాబట్టి ఎప్పుడు కూడా నిజాయితీగా ఉండండి అని చెప్పేసి యూనివర్స్ ఒక గైడెన్స్ అనేది ఇస్తుంది. సో, అథారిటీగా ఉండండి. ఓవర్ అథారిటీ వద్దు. అథారిటీగా ఉండండి. బట్ ఓవర్‌గా వద్దు. మనం చెప్పాలనుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అనేది సో, క్లియర్‌గా, క్లారిటీగా చెప్పండి. సో, వింటారు అని చెప్పేసి సో, యూనివర్స్ అయితే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనేది చెప్తూ ఉందండి. ఇవన్నీ కూడా ఏదైతే విభేదాలు అరైజ్ అయినాయో అవన్నీ కూడా డిస్టర్బెన్సెస్ వచ్చినాయో అవన్నీ కూడా క్లియర్ అవ్వటానికి సో, ఛాన్స్ అయితే ఉంది అని చెప్పేసి సో, యూనివర్స్ అయితే చెప్తూ ఉంది. ముఖ్యంగా చాలా ఇన్‌స్పైర్డ్‌గా ముందుకెళ్తూ ఉన్నారు. సో, మీ పర్సన్ కూడా దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారండి. మీ యొక్క రెస్పాన్సిబిలిటీస్‌ని మీరు ఏ విధంగా అయితే ముందుకు తీసుకొనెళ్తూ ఉన్నారో సో, ముఖ్యంగా మీ పర్సన్ విషయంలో కూడా ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్‌ని మీరు తీసుకోవాలి అని అనుకుంటున్నారో, ఇవన్నీ కూడా మీ పర్సన్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. సో, ఖచ్చితంగా ఇవన్నీ కూడా సక్సెస్ అవ్వబోతూ ఉన్నాయి. మీ మధ్య ఏదైతే డిస్టర్బెన్సెస్ అరైజ్ అయినాయో ముఖ్యంగా ఆ డిస్టర్బెన్సెస్ కూడా అన్నీ కూడా రెడ్యూస్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది అని చెప్పేసి సో, యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ లాస్ట్‌గా సో, యూనివర్స్ చెప్తుంది ముఖ్యంగా ఫైనాన్షియల్‌గా సో, ఫైనాన్షియల్‌గా చాలా స్టేబుల్‌గా ఉన్నారు. ఫైనాన్షియల్‌గా ఆలోచిస్తున్నారు. మీరు ఆలోచిస్తున్నారు. మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. బట్ చిన్న మిస్‌కమ్యూనికేషన్ గ్యాప్ ఉండొచ్చు. మీరు ప్రెజెంట్ ఆలోచించొచ్చు. మీ పర్సన్ ఫ్యూచర్ గురించి ఆలోచించొచ్చు. లేదు మీరు ఫ్యూచర్ గురించి ఆలోచించొచ్చు. మీ పర్సన్ ప్రెజెంట్ గురించి ఆలోచించొచ్చు ఫైనాన్షియల్‌గా. సో, ఇలాంటి చిన్న ఒపీనియన్ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో, ఇలాంటి ఒపీనియన్ గ్యాప్స్ వల్ల కూడా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ రావడానికి కూడా ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో, యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. సో, ఖచ్చితంగా కమ్యూనికేషన్ చేసేటప్పుడు ముఖ్యంగా ఫైనాన్షియల్ పరంగా, ఫైనాన్షియల్ విషయాల్లో ఏదైతే మనం మన పర్సన్‌కి మనం కమ్యూనికేట్ చేయాలనుకున్నామో, అది గాని మనం కరెక్ట్‌గా కమ్యూనికేట్ చేసుంటే ఫ్యూచర్‌లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఫ్యూచర్‌లో మనం ఇలా సేవ్ చేసుకుందాం. ఇది మన ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది అని చెప్పేసి దాన్ని మనం కరెక్ట్‌గా గాని కన్వే చేసుకోగలిగితే, సో, ఖచ్చితంగా మీకు మీ పర్సన్‌కి మధ్య ఏదైతే విభేదాలు అరైజ్ అయినాయో, చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అరైజ్ అయినాయో, ఆ డిస్టర్బెన్సెస్ మొత్తము కూడా క్లియర్ అవ్వటానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో, తిరిగి మళ్ళీ రీయూనియన్ అవ్వటానికి ఫ్యూచర్‌లో కూడా డిస్టర్బెన్సెస్ రాకుండా ఉండటానికి ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పేసి సో, యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. సో, అదే కాదు చాలా కంట్రోల్డ్‌గా ఉన్నారు. బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు. సో, మీరు గాని, మీ పర్సన్ గాని ఎలాంటి సిట్యుయేషన్ వచ్చినా సరే దాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతున్నారు. బ్యాలెన్స్‌డ్‌గా ముందుకెళ్ళగలుగుతున్నారు. కెరియర్‌ని అలానే రిలేషన్‌షిప్‌ని రెండిటిని కూడా బ్యాలెన్స్‌డ్‌గా ముందుకు తీసుకొనెళ్తున్నారు. సో, యూనివర్స్ కూడా చెప్తూ ఉందండి. మంచి గైడెన్స్ ఇస్తూ ఉంది. సో, బ్లెస్ చేస్తూ ఉంది. మీరు ఫ్యూచర్‌లో కూడా ఇలానే ముందుకెళ్ళాలి అని చెప్పేసి సో, యూనివర్స్ బ్లెస్ చేస్తూ ఉందండి. ఖచ్చితంగా అలాంటి విషయాల్లో ఏదన్నా చిన్న గ్యాప్ వచ్చినప్పుడు, ముఖ్యంగా మనం ఫ్యూచర్‌కి సంబంధించి, లేదంటే మన యొక్క రిలేషన్‌షిప్‌కి సంబంధించి ఏదన్నా చిన్న గ్యాప్ అనేది అరైజ్ అయినప్పుడు, వెంటనే దాన్ని సాల్వ్ చేసుకోండి. థర్డ్ పర్సన్ అవసరం లేకుండా సో, మీరు బాగా కమ్యూనికేట్ చేసుకొని వాటిని గాని సాల్వ్ చేసుకోగలిగితే సో, ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ఫ్యూచర్‌లో మీ రిలేషన్‌షిప్ అనేది ముందుకెళ్ళటానికి సో, ఆ ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పేసి సో, ఈ యూనివర్స్ అయితే మనకి సో, ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. ఒక మంచి రిలేషన్‌షిప్ అనేది ముందుకెళ్ళటానికి ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పేసి సో, యూనివర్స్ అయితే మనకి గైడెన్స్ అనేది ఇస్తుందండి. సో, ఫ్రెండ్స్ చూసారు కదా! ఇదండి ఈరోజు మనం లాంగ్ రీడ్. మీకు మీ పర్సన్‌కి మధ్య విభేదాలు ఎందుకు అరైజ్ అవుతూ ఉన్నాయి అనే దానికి సంబంధించి యూనివర్స్ మనకి డిఫరెంట్ డిఫరెంట్ కారణాలు చెప్పిందండి. అదేవిధంగా మంచి గైడెన్స్ గూడా ఇచ్చింది. సో, ఫ్రెండ్స్ చూసారు కదా! ఇలాంటి లాంగ్ కంటెంట్స్ మన ఛానల్‌లో చాలా అవైలబుల్‌గా ఉన్నాయండి. ఇంకా చాలా లాంగ్ కంటెంట్స్ రాబోతూ ఉన్నాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మేము వీడియో అప్‌లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా రావటం అనేది జరుగుతుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఛానల్ తరఫు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలండి. అలానే అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మా వ్యూవర్స్ మీద ఉండాలి. ఆనందంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మీ సపోర్ట్ ఎప్పుడూ కూడా ఇలానే ఛానల్ మీద ఉండాలని చెప్పేసి సో, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో, ఫ్రెండ్స్ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి మీ యొక్క సపోర్ట్‌కి. సో, మీరు గాని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నంబర్ ఆఫ్ కంటెంట్స్, నంబర్ ఆఫ్ లాంగ్ రీడ్స్ సో, ఛానల్ నుంచి